నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, ఎంతటి కష్టం వచ్చినా నీ బాధలు ఎవ్వరికీ చెప్పకు. ఈ లోకం ఎంత విచిత్రమైనదంటే పంచుకున్న కష్టాల్లో కూడా 10 రకాలుగా తప్పులు తీసే రకం. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం, ఒకప్పటి హీరోయిన్ చార్మి కౌర్. తెలుగు సినీ ప్రేక్షకులకి చార్మి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన చార్మి ఉన్నట్టుండి హీరోయిన్ గా కెరియర్ కి ఫుల్ స్టాప్ పెట్టేసి పూరి కనెక్ట్ బ్యానర్ లో భాగస్వామిగా చిత్రాలను నిర్మిస్తుంది. అలా రోగ్, పైసా వసూల్, మెహబూబ్, లైగర్ అనే మూవీస్ ని ప్రొడ్యూస్ చేసిన ఆ మూవీస్ బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా పరాజయం పాలయ్యాయి. దీంతో చార్మి ఇన్నాళ్ళు సంపాదించిన డబ్బంతా పోగొట్టుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది. అసలు సీరియల్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ గా ఉన్న చార్మి స్టార్ హీరోయిన్ గా ఎలా ఎదిగింది? డైరెక్టర్ కృష్ణవంశీకి చార్మికి మధ్య అసలు ఏం జరిగింది? దేవిశ్రీ ప్రసాద్తో పెళ్లి దాకా వెళ్ళినా అది ఎందుకు క్యాన్సల్ అయింది? పూరి జగన్నాథ్కి చార్మికి ఉన్న సంబంధం ఏంటి? ఇప్పుడు నిజంగానే పూరి చార్మి పెళ్లి చేసుకోబోతున్నారా అనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఫోక్స్, నచ్చినప్పుడు ఒకలా, నచ్చనప్పుడు మరోలా ఉండేవారికి బంధాలు, అనుబంధాల విలువ తెలియదు. అలాంటి వారితో ముడిపడిన బంధం కన్నీళ్లను మాత్రమే కానుకగా ఇస్తుంది. సర్దీప్ కౌర్ అలియాస్ చార్మి కౌర్. ఈమె 1987 మే 17న పంజాబ్లోని లుధియానాలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తండ్రి దీప్ సింగ్ ఉప్పల్, తల్లి ఉషా ఉప్పల్. ఈమెకు మిక్కీ ఉప్పల్ అనే అన్నయ్య కూడా ఉన్నాడు. ఇక ఈమె తండ్రి దీప్ సింగ్ చిన్నప్పటి నుండి డాన్స్ మీదున్న మక్కువతో డిస్కో డాన్స్ కాంపిటీషన్లో పాల్గొనగా వరుసగా 7 సార్లను గెలవడం జరిగింది. దీంతో దీప్ సింగ్ ఈజీగా సినిమాల్లో చేరొచ్చు అనుకున్నాడు. కానీ అలా సంవత్సరాల తరబడి ట్రై చేసిన సినిమాల్లో ఛాన్సులు రాకపోయేసరికి వీరి తాత తండ్రి నుండి నేర్చుకున్న వాస్తుశాస్త్ర పాండిత్యంతో ముంబైలో చిన్నగా ఒక షాప్ ని ఓపెన్ చేసి అందులో వచ్చే డబ్బులతో కుటుంబాన్ని పోషించేవాడు. ఇక ఈమె తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది. ఇదిలా ఉంటే చార్మి చిన్నప్పటి నుండి చాలా యాక్టివ్ గా ఉంటూ తండ్రి ద్వారా డాన్స్ ని కూడా నేర్చుకోవడం జరిగింది. ఇక చార్మి తండ్రి సెలబ్రిటీస్ కూడా వాస్తుశాస్త్రాన్ని చెప్పడంతో వారితో పెరిగిన పరిచయం కారణంగా ఇతనికి సీరియల్స్ లో చిన్న చితక పాత్రలనిచ్చేవారు. ఇక అలా చార్మి అప్పుడప్పుడు తండ్రితో షూటింగ్ చూసేందుకు వెళ్లడంతో ఈమెకు కూడా యాక్టింగ్ మీద కాస్త ఇంట్రెస్ట్ ఏర్పడింది. ఇదిలా ఉంటే చార్మి తన స్కూలింగ్ ని ముంబైలోని కార్ల్ నైట్ కాన్వెంట్ స్కూల్లో చదివింది. ఈమె చదువుల్లో చురుగ్గా ఉన్నప్పటికీ ఇంటి ఆర్థిక పరిస్థితుల కారణంగా 7వ తరగతి చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఇదిలా ఉన్నప్పుడే 1999లో హృతిక్ రోషన్ నటించిన పిజ్జా అనే మూవీలో చార్మి తండ్రి బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ గా నటిస్తుండేవాడు. ఇక అందులో 100 మంది చైల్డ్ ఆర్టిస్టులు కావాలని చెప్పడంతో తన 2 పిల్లల్ని ఆ షూటింగ్ కి తీసుకెళ్లడం జరిగింది. ఇక అప్పట్లో ఒక బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ కి 100 నుండి 200 రూపాయలు ఇచ్చేవారు. అలా వీరి ఇంటి ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే ఉండడంతో వచ్చిన క్యారెక్టర్స్ ని చేయాల్సి వచ్చేది. ఇక పిజ్జా మూవీ షూటింగ్ సమయంలో ఆ మూవీ డైరెక్టర్ అయిన ఖాలిద్ చార్మిని పిలిచి తన యాక్టింగ్ కి మంచి అప్రిషియేషన్ ఇవ్వడంతో పాటు, నువ్వు చాలా అందంగా ఉన్నావు, యాక్టింగ్ కూడా బాగా చేస్తున్నావు, బాగా ట్రై చేస్తే ఫ్యూచర్ లో మంచి నటివి అవుతావు అని చెప్పడంతో చార్మి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అంతేకాకుండా అప్పటి నుండి బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ గా చేయకూడదని, హీరోయిన్ అవ్వాలని ముంబైలో ఉండే ప్రతి సినిమా ఆఫీస్ కి తండ్రితో కలిసి వెళ్లి ఆడిషన్ ఇచ్చేది. కానీ చార్మికి మాత్రం ఎక్కడికి వెళ్ళినా చిన్న చితక పాత్రలు ఇచ్చేవారే తప్ప మంచి గుర్తింపు వచ్చే పాత్రలను ఇచ్చేవారు కాదు. ఇక అలా చార్మి ఎంత ట్రై చేసినా సినిమాల్లో ఛాన్సులు రాకపోయేసరికి సీరియల్స్ లో ట్రై చేయాలనుకుంది. కానీ అక్కడ కూడా ఈమెకు ఫ్రెండ్ క్యారెక్టర్స్ ఇవ్వడంతో ఇంటి ఆర్థిక పరిస్థితుల కారణంగా చార్మి 2 సంవత్సరాలు వచ్చే పాత్రల్ని చేస్తుండేది. ఇక అలా హిందీ సీరియల్స్ లో గానీ సినిమాల్లో గానీ ఛాన్సులు రానప్పుడు ప్రతి ఒక్క అమ్మాయి సౌత్ మూవీస్ లో ఫైనల్ గా తమ లక్ ని ట్రై చేయాలనుకుంటారు. ఇక అలా చార్మి కూడా కొంతమంది కోఆర్డినేటర్స్ ని కలిసి సౌత్ మూవీస్ లో ఛాన్స్ల కోసం అడగగా వారు ఒక ప్రొఫెషనల్ ఫోటోషూట్ చేసి ఇవ్వమని చెప్పడం జరిగింది. ఇక అలా ఫోటోషూట్ చేసేందుకు అప్పట్లోనే 10,000 నుండి 20,000 అవ్వడంతో చార్మి అప్పు చేసి మరీ ఫోటోషూట్ ని చేసి కోఆర్డినేటర్స్ కి ఆ ఫోటోస్ ఇవ్వడం జరిగింది. ఇదిలా ఉన్నప్పుడే డైరెక్టర్ భీమినేని శ్రీనివాసరావు గారు అప్పటికే శుభాకాంక్షలు, సుస్వాగతం, సూర్యవంశం అనే మూవీస్ తో హిట్ కొట్టి నెక్స్ట్ మూవీని సంపంగి మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దీపక్ అనే హీరోని పెట్టుకొని నీ తోడు కావాలనే మూవీని ప్లాన్ చేశాడు. ఇక ఆ మూవీలో 2 హీరోయిన్ల కోసం బాంబేకి వెళ్లడం, అక్కడ ఆడిషన్ నిర్వహించగా ఆర్టిస్ట్ కోఆర్డినేటర్స్ ద్వారా చార్మి పిక్స్ ని చూసి డైరెక్టర్ భీమనేని గారు ఆడిషన్ కి పిలిపించారు. అలా చార్మికి తెలుగు రాకపోయినా డైరెక్టర్ ప్రొడ్యూసర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కి ఓకే చెప్పడంతో ఆ మూవీలో మొదటి హీరోయిన్ గా రిమీ సేన్ ని, సెకండ్ హీరోయిన్ గా చార్మిని సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక అలా నీ తోడు కావాలి మూవీ 2002లో రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. కానీ ఆ మూవీలో చార్మి లుక్స్ చాలా ఫ్రెష్ గా ఉండడంతో తమిళ్, మలయాళం నుండి అవకాశాలు ఈమెకు వెతుక్కుంటూ వచ్చాయి. అలా నెక్స్ట్ మూవీ తమిళ్లో షింబుతో కాదల్ అలివదిల్లై అనే మూవీ చేయగా ఆ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. ఇక ఆ తర్వాత మలయాళంలోనూ కట్టు పెంపకం అనే మూవీ చేసిన అది కూడా చార్మికి లక్ ఇవ్వలేకపోయింది.
కానీ ఆ తర్వాత తమిళ్లో చేసిన కాదల్ కిసుకిసు అనే మూవీ యావరేజ్ గా ఆడడంతో ఆ మూవీలో చార్మిని చూసిన డైరెక్టర్ కృష్ణవంశీ తను నితిన్ తో తీయబోయే శ్రీ ఆంజనేయం అనే మూవీలో చార్మికి హీరోయిన్ గా అవకాశం ఇచ్చాడు. అలా ఆ మూవీ చేసేటప్పుడే కృష్ణవంశీకి చార్మికి మధ్య మంచి పరిచయం ఏర్పడింది. ఇక ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ క్లోజ్ గా ఉండేవారు. ఇదిలా ఉంటే శ్రీ ఆంజనేయం మూవీ 2004లో రిలీజ్ అయ్యి అంతలా ఆడకపోయినా చార్మికి కృష్ణవంశీతో పెరిగిన సన్నిహిత్యం కారణంగా ప్రభాస్ తో చక్రం, జూనియర్ ఎన్టీఆర్ తో రాఖీ అనే మూవీలో కూడా ఈమెకు హీరోయిన్ గా ఛాన్స్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా చందమామ మూవీలో కాజల్ క్యారెక్టర్ కి చార్మి డబ్బింగ్ చెప్పడం విశేషం. ఇక ఇలానే మహాత్మా మూవీలోనూ కృష్ణవంశీ చార్మికి ఐటమ్ డాన్సర్ గా అవకాశం ఇవ్వడంతో వీరిద్దరి గురించి మీడియాలో గుసగుసలాడసాగారు. ఇక అప్పటికే కృష్ణవంశీకి పెళ్ళవడంతో రమ్యకృష్ణకి ఈ వార్తలు తెలిసి మనస్పర్ధాలు వచ్చాయి. దీంతో వీరు తరచూ గొడవ పడడంతో రమ్యకృష్ణ చెన్నైకి వెళ్లిపోవడం జరిగింది. ఇక ఆ మధ్యనే చార్మి పేరు డాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్ తోనూ రవితేజ, శ్రీకాంత్ తో కూడా వినిపించిన అది ఛాన్స్ల కోసం హీరో హీరోయిన్ల మధ్య ఉండే అండర్స్టాండింగ్ అనే చెప్పొచ్చు. ఇక ఇదిలా ఉంటే మాస్ మూవీ నుండి చార్మికి దేవిశ్రీ ప్రసాద్ తో మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడి వీరిద్దరూ తరచూ పార్టీస్ కి, పబ్స్ కి వెళ్లడంతో ఆ స్నేహం కాస్త నిదానంగా ప్రేమగా మారి క్లోజ్ గా ఉండేవారు. ఇక అలా చార్మి దేవిశ్రీతో కలిసి ప్రతి ఒక్క సినిమా ఫంక్షన్స్ కి వెళ్తుండడం, అలాగే దేవిశ్రీ ఇంట్లో జరిగే ప్రతి ఒక్క ఫెస్టివల్ కి అటెండ్ అవ్వడంతో వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు కూడా వినిపించాయి. కానీ ఎప్పుడైతే నటుడు ఉత్తేజ్ ద్వారా చార్మి పూరి జగన్నాథ్ ని కలిసిందో అప్పటి నుండి దేవిశ్రీని కాస్త దూరం పెట్టి పూరి జగన్నాథ్ కి క్లోజ్ అవుతూ వచ్చింది. అలా పూరితో పెరిగిన మంచి స్నేహం కారణంగా హిందీలో అమితాబ్ బచ్చన్ హీరోగా, చార్మిని హీరోయిన్ గా పెట్టుకొని బుడ్డా హోగా తేరా బాప్ అనే మూవీని చేయడం జరిగింది. ఇక ఈ మూవీ జరిగేటప్పుడే ఆ స్నేహం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ క్లోజ్ గా ఉండేవారు. అలా ఒకవైపు చార్మి దేవిశ్రీ ప్రసాద్ తో రిలేషన్ లో ఉంటూనే పూరి జగన్నాథ్ తోనూ సన్నిహిత్యంగా ఉండడంతో ఈ విషయం దేవిశ్రీ ప్రసాద్ కి తెలిసి ఎంగేజ్మెంట్ దాకా వెళ్లిన వీరి రిలేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టేసి చార్మికి బ్రేకప్ చెప్పాడు. ఇక దేవిశ్రీ ప్రసాద్ చార్మితో బ్రేకప్ చేసుకోవడానికి కారణం పూరియే అవడంతో ఇద్దరమ్మాయిలు మూవీ తర్వాత పూరితో కలిసి దేవిశ్రీ ప్రసాద్ ఏ మూవీలోనూ వర్క్ చేయలేదు. ఇక అలా చార్మితో బ్రేకప్ అయిన తర్వాత హార్ట్ బ్రేక్ అయిన దేవిశ్రీ ఇప్పటి వరకు పెళ్లి మాట ఎత్తకుండా సింగిల్ గానే ఉంటున్నాడు. ఇదిలా ఉంటే ఆ తర్వాత చార్మి చేసిన మూవీస్ అన్ని ఫ్లాప్ అవడంతో 2002లో తన కెరియర్ ని హీరోయిన్ గా స్టార్ట్ చేసిన చార్మి 2007 వచ్చేసరికి ఐటమ్ డాన్సర్ గా చేయడం మొదలెట్టింది. అలా భలే దొంగలు, కింగ్, డమరుకం, యారే, కూగాడలి, నాయక్, ఆర్ రాజ్ కుమార్ అనే మూవీస్ ని చేసింది. ఇక ఆ తర్వాత చార్మికి ఐటమ్ డాన్సర్ గా చేయడం ఇష్టం లేకపోవడం, అప్పటికే పూరితో పెరిగిన సన్నిహిత్యం కారణంగా జ్యోతిలక్ష్మి అనే మూవీలో తనే హీరోయిన్ గా, ప్రొడ్యూసర్ గా పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో చేయడం జరిగింది. కానీ ఈ మూవీ హిందీలో వచ్చిన సడక్ స్టోరీ అవ్వడంతో జ్యోతిలక్ష్మి మూవీ భారీ ఎక్స్పెక్టేషన్స్ తో 2015లో రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. ఇక ఆ వెంటనే చార్మి హీరోయిన్ గా మంత్రా 2 అనే మూవీ చేయగా ఇది కూడా రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో 2015లో చార్మి ఇకపైన తను సినిమాల్లో యాక్ట్ చేయనని, అలా అని సినిమాల్ని వదిలేనని, ఇకపైన చిత్ర నిర్మాతగా కొనసాగుతానని ప్రకటించింది. అలా ఆ తర్వాత సహ నిర్మాతగా మారి డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో కలిసి పూరి కనెక్ట్స్ అనే ప్రొడక్షన్ హౌస్ ని స్టార్ట్ చేసి ఆ బ్యానర్ లోనే రోగ్, బాలకృష్ణతో పైసా వసూల్, మెహబూబా అనే మూవీస్ ని చేయగా ఈ మూవీస్ అనుకున్నంత స్థాయిలో ఆడకపోయేసరికి వరుస ఫెయిల్యూర్స్ ని చూడాల్సి వచ్చింది. దీంతో చార్మి ఆర్థికంగా బాగా నష్టపోయింది. ఇక సినిమా ప్రపంచంలో పోయిన చోటే వెతుక్కోవాలనే లక్ష్యంతో ఉన్న చార్మి ఉండే ఇల్లుని, ల్యాండ్స్ ని కూడా అమ్మేసి ఇస్మార్ట్ శంకర్ అనే మూవీని చేసింది. ఇక ఈ మూవీ 2019లో విడుదలై భారీ విజయాన్ని సాధించింది. అంతేకాకుండా 20 కోట్లతో నిర్మించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద 80 కోట్లని కలెక్ట్ చేసింది. దీంతో చార్మికి, పూరికి మంచి రోజులు వచ్చాయని సినీ వర్గాలు అనుకున్నాయి. కానీ ఆ తర్వాత విజయ్ దేవరకొండతో చేసిన లైగర్ అనే పాన్ ఇండియా సినిమాలో ఇస్మార్ట్ శంకర్ మూవీలో వచ్చిన డబ్బుతో పాటు హిందీ ప్రొడ్యూసర్ అయిన కరణ్ జోహార్ ని కలుపుకొని ఈ మూవీని చేయడం జరిగింది. అలా ఈ మూవీ భారీ అంచనాలతో రిలీజ్ అయి సినిమా అంచనాల్ని తలకిందులు చేస్తూ డిజాస్టర్ టాక్ అందుకుంది. ఇక అలా ఈ సినిమా ఊహించని నష్టాల్ని కలగజేయడంతో పూరి, చార్మి పూర్తిగా నష్టపోయారు. అంతేకాకుండా ఈ మూవీలో ఉన్న డబ్బంతా ఇన్వెస్ట్ చేయడంతో నెక్స్ట్ చేద్దాం అనుకున్న జనగణమన మూవీ స్టార్ట్ అవ్వకముందే ఆగిపోయింది. ఇదిలా ఉంటే చార్మి ఒకవైపు ప్రొడక్షన్ పనుల్ని చూసుకుంటూ మరోవైపు అప్పటికే పెళ్ళై 2 పిల్లలున్న పూరితో సహజీవనం చేస్తుండేది. దీంతో పూరి తన భార్యకు విడాకులు ఇచ్చేసి చార్మిని పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్తలు కూడా మీడియాలో హల్చలయ్యాయి. కానీ ఆ వార్తలపై అటు పూరి గాని ఇటు చార్మి గాని స్పందించలేదు. ఇందుకు కారణం పూరి కనెక్ట్స్ అనే ప్రొడక్షన్ ని స్టార్ట్ చేసే ముందే పూరి జగన్నాథ్ కష్టపడి సంపాదించిన డబ్బు, ఆస్తంతా తన భార్య వల్ల పోగొట్టుకొని నడి రోడ్డు మీదకి వచ్చేశాడు. ఇక అదే సమయంలో చార్మి పూరికి, అతని ఫ్యామిలీకి ఆర్థికంగా సహాయం చేయడంతో పూరి భార్య వీరిద్దరి రిలేషన్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది.
అంతేకాకుండా తనకి విడాకులు ఇవ్వకుండా తన కొడుక్కి సినిమా ఇండస్ట్రీలో లైఫ్ ఇవ్వాలని కూతురికి ఏ లోటు లేకుండా చూసుకుంటే మీ మధ్య అడ్డు రాననే ఒప్పందం వేసుకోవడంతో అప్పటి నుండి అందరూ ఒకే ఇంట్లో ఉంటున్నట్లు తెలుస్తుంది. అంటే కింది ఫ్లోర్లో పూరి భార్య పిల్లలుంటే ఫస్ట్ ఫ్లోర్లో పూరి చార్మి కలిసి ఉంటున్నట్లు తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే మీడియా పూరితో పెళ్ళెప్పుడనే విషయంపై చార్మిని ప్రశ్నించగా అందుకు ఈమె మీడియాతో మాట్లాడుతూ తనకి ఎప్పటికీ పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని, అందుకు కారణం తన తండ్రి అని చెబుతూ నా తండ్రి నా గురించి పూర్తిగా అర్థం చేసుకున్నాడు, అందుకే అతను నాతో ఎప్పుడూ నువ్వు మ్యారేజ్ మెటీరియల్వి కాదని, పెళ్లి చేసుకుంటే ఎప్పుడు భర్త పక్కనే ఉండాలి, అతను చెప్పిన మాట వినాలి, అతని బాగోగులు చూసుకోవాలి, కానీ ఆ పనులన్నీ చేయడం నీ వల్ల కాదు. ఒకవేళ నువ్వు పెళ్లి చేసుకున్నా అది విడాకులకి దారితీస్తుందని, అందువల్లే నీకు పెళ్లి సెట్ అవ్వదని చార్మి తండ్రి తనకి చెప్పడంతో అప్పటి నుండి పెళ్లి చేసుకోకుండా ఉండాలని డిసైడ్ అయింది. ఇప్పటి వరకు చార్మి హీరోయిన్ గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా, ఐటమ్ డాన్సర్ గా 65 సినిమాల్లో నటించింది. ఈమె నటనకు గాను ఒక నంది అవార్డుని కూడా అందుకుంది. మీకు చార్మి నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫోక్స్, ఈ రోజుల్లో బంధాలు బలంగా కొనసాగాలంటే మనల్ని మనం కోల్పోయి పూర్తిగా వాళ్ళకి నచ్చినట్లుండాలి. మనకి నచ్చినట్లు బ్రతకడం ప్రారంభించిన మరుక్షణం ఆ బంధం బీటలు వారడం ప్రారంభం అవుతుంది. ఇది ఫోక్స్ నటి చార్మి కౌర్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.